ఆ రోజుల్లో విశ్వనాథ్ గారు ఓ సినిమా కోసం కథ రాశారంటే ఆ కథలో చంద్రమోహన్ గారికి ఒక ముఖ్యమైన పాత్ర ఉండాల్సిందే. అలా చంద్రమోహన్ గారి కోసమే కథ రాసినట్టున్న విశ్వనాథ్ గారి చిత్రం శుభోదయం. పని దొంగ, కామ్చోర్, బద్దకిష్టు ఈ గుణాలన్నీ మూర్తిభవించిన చంద్రం పాత్రలో చంద్రమోహన్ గారు చాలా యాక్టివ్గా నటించారు. ఆయన సరసన గీతగా సులక్షణ. వారిద్దరి మీద సలక్షణంగా చిత్రీకరించిన పాటకు స్వరకర్త మహదేవన్ గారు, పదకర్త వేటూరి గారు, గళకర్తలు బాలు, సుశీల గారు. ఇప్పుడు ఆ శశాస్త్రీయమైన కమ్మని కంచి పాటను మీకోసం పాడనున్నారు బాలుగారు అండ్ సునీత. పోతావా కృష్ణమ్మా, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా. కంచికి పోతావా కృష్ణమ్మా, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా. కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మా, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా. కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మా. త్యాగరాజ కీర్తనల్లే ఉన్నది బొమ్మ, రాగమేదు తీసినట్టు ఉందమ్మా. త్యాగరాజ కీర్తనల్లే ఉన్నది బొమ్మ, రాగమేదు తీసినట్టు ఉందమ్మా. ముసి ముసి నవ్వుల పువ్వులు పూసింది కొమ్మ. మువ్వ గోపాల, మువ్వ గోపాల, మువ్వ గోపాల అన్నట్టుందమ్మా. అడుగుల సవ్వళ్ళు కావమ్మా, అవి ఎడదళ్ళు సందళ్ళు లేవమ్మా. అడుగుల సవ్వళ్ళు కావమ్మా, అవి ఎడదళ్ళు సందళ్ళు లేవమ్మా. కంచికి పోతావా కృష్ణమ్మా, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా. కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు ముద్దు గుమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మా. రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా. రాతిరేళ కంత నిదర రాదమ్మా. రాసలీల సాగినాక రాధ నీవేనమ్మా. రాతిరేళ కంత నిదర రాదమ్మా. ముసిరిన చీకటి ముంగిట వేచింది కొమ్మ. ముద్దు మురిపాల, మోవ గోపాల, నీవు రావేలా అన్నట్టుందమ్మా. మనసు దోచుకున్న ఓయమ్మ, నీ మనసు దాచుకోకు బుల్లెమ్మ. మనసు దోచుకున్న ఓయమ్మ, నీ మనసు దాచుకోకు బుల్లెమ్మ. కంచికి పోతావా కృష్ణమ్మా, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా. కంచిలో ఉన్నది బొమ్మ, అది బొమ్మ కాదు. కంచికి పోతావా కృష్ణమ్మా, ఆ కంచి వార్తలేమి కృష్ణమ్మా. పొంచి వింటున్నావా, పొంచి వింటున్నావా కృష్ణమ్మ, అన్నీ మంచి వార్తలే.
కృష్ణమ్మ. ఈ పాట ఇవాళ పొద్దున్న నేను వీడియో చూసిన తర్వాత ఉగ్గబట్టలేక సంతోషం తట్టుకోలేక విశ్వనాథ్ గారికి ఫోన్ చేశాను. ఎరా ఎక్కడున్నావు అన్నారు. ఇట్లా స్వరాభిషేకంలో ఉన్నాను. ఏంటి అన్నారు. యు ఆర్ అ వెరీ రొమాంటిక్ పర్సన్ అన్నయ్య అన్నాను. ఆయనకు ముందర ఏం అర్థం కాలేదు. ఏంటి ఇప్పుడు ఏంట్రా అన్నారు. ఆ కంచికి పోతావా కృష్ణమ్మ పాట చూశాను, ఎంత రొమాంటిక్గా తీసావయ్యా పాట అంటే ఒక 15 సెకండ్లు గట్టిగా నవ్వేశారు ఆయన. ఈ వయసులో అవన్నీ గుర్తుకొస్తున్నాయిరా అన్నాడు ఒక మాట. ఎంత అందంగా ఉంటాడో చంద్రమోహన్ ఆ సినిమాలో. పర్ఫార్మెన్స్ 2 మాటలు అన్నారు విశ్వం గారు అన్న తర్వాత. వాడు ఏంట్రా వాడు మన బంధువు అని చెప్పడం కాదు కానీ వాడి కళ్ళలో ఎన్ని పలుకుతాయిరా వెధవకి, ఎన్ని పలుకుతాయిరా. ఇప్పుడు మాట్లాడిన మాట అదని ఎంత బాగా చేశాడు మామ అంటే. మామ చేస్తాడురా, మామ చేయకపోతే ఎవరు చేస్తారు. ఆయన పేరేంట్రా పాట రాసిన ఆయన పేరు వేటూరి సుందరరామూర్తి. మనిషేరా ఆయన, మనిషేనా ఆయన, దేవుడురా. ఒక సన్నివేశం చెప్తే ఇంత అందంగా అసలు నేను ఎందుకు సినిమా తీయాలి, వింటూ ఉంటే చాలు, అలా ఉండిపోతే చాలు అని అంత గొప్పగా రాశాడురా పాట చదువుతున్నప్పుడే నాకు ఏదో ఒక మంచి ట్యూన్ వచ్చేసి ఆనందపడ్డట్టు అనిపించిందిరా. ఎంత గొప్ప పాట, ఎంత అందంగా ఉంది ఈ పాట. ఇలా కదా పాట ఉండాలి. అరే యార్ ఎంత అందమైందో. ఏ పాటైనా ఇవ్వండి, చంద్రమోహన్ పాడుతున్నాడంటే నాలాంటి ఆర్టిస్ట్కి మహదానందంగా ఉంటుంది. ఈ చిన్న నువాన్స్ ఇచ్చినా కూడా దాన్ని బేసిక్గా బాగా పాడతాడు వాడు. చాలా చక్కగా మంచి శృతి జ్ఞానం ఉంది. అది కనపడుతుంది అనమాట పాటకు పెర్ఫామ్ చేస్తున్నప్పుడు. ఎక్కడ నేను సాఫ్ట్గా వెళ్తాను, ఎక్కడ చిన్న చిరునవ్వు ఇస్తాను, అన్నిటికీ కూడా అంత పర్ఫెక్ట్గా అంత బాగా మ్యాచ్ చేసేటటువంటి చాలా అందమైన పర్ఫార్మర్. వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పర్ఫార్మెన్స్ చంద్రమోహన్. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ యాక్టర్స్. వన్ ఆఫ్ మై ది బెస్ట్ ఐ ఎవర్ హ్యాడ్ ఫర్ మై సాంగ్స్. ఒక 3-4 దాంట్లో ది బెస్ట్ అని చెప్పొచ్చు. కమల్ హాసన్కి ఏమాత్రం తీసిపోయిన ఆర్టిస్టు తెలుగులో ఉన్నాడంటే దట్ ఈస్ చంద్రమోహన్. అసలు తను ఎలా ఉందో ఏం చేస్తుందో ఏమోలే, కళ్ళలు తెలుసా ఏమో బహుశా, కవిత మనిషా కలల హంస, మనసు కొంచెం తెలుసుకుంది, కలిసిపోయే మనిషిలాగా మంచి పద్ధతంటూ ఉంది, మదిని రాగుతున్నది, ఎంత వింతగున్నది. వెన్నెల్లో హాయ్ హాయ్, మల్లెల్లో హాయ్ హాయ్, వరాల జల్లే కురిసే చెలిని ఇదేనా, మాటలతో సరేనా, పొరపాటైతే పలకనులే, పిలువనులే, దొరకనులే, ఊరించనులే. వెన్నెల రే ఎంతో చలి చలి, వెచ్చని దానా రావే నా చెలి. కలలిక పండే కలయిక నీడే కావాలి వేగా, మమతలు వేయిగ పెనవేయి నన్ను తీయగా, మల్లెలు పూసే వెన్నెల కాసే ఈరే